వీడియోలోకి వెళ్లే ముందు సైన్స్ గొప్పదా దేవుడు గొప్పవాడా ఈ వీడియో అయిపోయేలోపు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మన ఇండియాలోనే రిచెస్ట్ టెంపుల్. కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వెనుక ఎన్నో రహస్యాలు, వేల కొలది సంపద దాగి ఉంది. ఈ భూప్రపంచం మీద ఎన్నో దేవాలయాలు ఉన్న ఆ దేవాలయాల వెనుక ఎన్నో మిస్టరీస్ దాగి ఉంటాయి. ఈ ఆలయం కింద ఉన్న నేలమాలిగలు ఒక అంతు చిక్కని అద్భుత సంపద. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ దేవాలయం కింద నేలమాలిగల గురించి, ఆ దేవాలయాల వాల్స్ మీద ఉన్న నాగబంధనం గురించి డీప్ డౌన్ గా తెలుసుకుందాం. దిస్ ఈజ్ వంశీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. 2011 దాకా రిచెస్ట్ టెంపుల్ అయిన తిరుపతిని సడన్ గా వెనుకకు నెట్టి ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్ భారతదేశంలో రిచెస్ట్ టెంపుల్ అయింది. ఎందుకు? 2011 ఆ టైంలో బంగారం పూత వేసే మిషన్ ఆ గుడిలో దొరికింది. అప్పుడే టీపీ సుందరరాజన్ గారు, అంటే ఆయన మాజీ ఐపీఎస్ అండ్ లాయర్ కూడా, ఆయన ఈ గుడిలో ఉన్న సంపద మీద ఒక కమిటీ వేయాలని, గుడిలో ఉన్న సంపద అక్రమార్కుల చేతిలో పడుతుందని ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. 2011 జూన్ 30 రోజున సుప్రీంకోర్టు 7గురితో ఉన్న కమిటీని వేసింది. అందులో ఉన్న సంపదను వెలికి తీసి లెక్క పెట్టాలని. ఇప్పటిదాకా ఎవరు అనుకుని ఉండరు ఆ గర్భగుడి కింద అన్ని రూములు ఉన్నాయని. దాదాపు 20 అడుగుల లోపల 6 గదులు బయటపడ్డాయి. వాటికి ABCDEF అని పేర్లు పెడుతూ ఒక్కొక్క దాన్ని తర్వాత ఓపెన్ చేస్తూ వచ్చారు. అయితే ఇందులో EF గదులు రెగ్యులర్ గా వారానికి ఒకసారి ఓపెన్ చేస్తారు. CD గదులను మాత్రం సంవత్సరంలో 8 సార్లు ట్రావెన్కోర్ వంశస్థులు ఎదురుగా ఓపెన్ చేసి దేవునికి సంబంధించిన వస్తువులు తీసి మళ్ళీ అందులోనే పెట్టి క్లోజ్ చేస్తారు. ఇంకా గర్భాలయానికి కింద ఉన్న AB గదులు ఇంకా అసలు ఎప్పుడు ఓపెన్ చేయలేదు కూడా. ఆ టైంలో B గదిని ఎంత ఓపెన్ చేద్దామని ట్రై చేసినా ఓపెన్ కాలేదు. ఇక్కడ ఉన్న A వాల్ట్ ను ఓపెన్ చేశారు. చిమ్మ చీకటి, ఏం కనబడట్లేదు. ముందున్న ఐరన్ గ్రిల్ ను దాటి ఆ తర్వాత వుడెన్ డోర్ ను కూడా తెరిచారు. ఆ రూమ్ లో ముందు ఒక గ్రానైట్ స్లాబ్ ఉంది, దాన్ని కూడా తీసేశారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడే ఆ రూమ్ లోకి చిమ్మ చీకటి, ఎక్కడి నుంచి వచ్చే చిన్న వెలుగు, చిన్నగా వచ్చిన వెలుగు ఆ వజ్రాల మీద పడి మెరవడం మొదలైంది. ఎన్నో సంవత్సరాలతో ఉన్న వుడెన్ ట్రంక్ పెట్ట ముక్కలైంది. కానీ అక్కడున్న బంగారం అంతా రాసులుగా కనబడింది. అందులో ఉన్న గోల్డ్ కాయిన్లు, వజ్రాలు, 18 అడుగులతో ఉన్న ఒక చైన్ మొత్తం బంగారమే. ఎంత విలువైన అతి ప్రీసియస్ అయిన వజ్రాలతో కూడిన విష్ణు విగ్రహమే దాదాపు $30 బిలియన్ ఉంటుందంట. ఇక్కడ క్వశ్చన్, అసలు వాల్ట్ బి ని ఎందుకు ఓపెన్ చేయలేదు? అయితే వాల్ట్ బి పై ఉన్న డోర్ కు 2 కోబ్రాలు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్టు ఉన్నాయి. ఆ డోర్ కి ఓపెన్ చేద్దామన్నా అసలు లాక్ అనేదే లేదు. డోర్ ను ఓపెన్ చేస్తే ఏమవుతుంది అనేది 2 థియరీస్ ఉన్నాయి. థియరీ నెంబర్ 1, వాల్ట్ బి రూమ్ నుంచి అరేబియా సముద్రానికి ఒక స్వరంగం ఉందని, ఒకవేళ ఆ రూమ్ ను ఓపెన్ చేస్తే గనక జలప్రలయం వచ్చి ఈ భూమండలం అంతా అంతమవుతుందని చెప్తున్నారు. థియరీ నెంబర్ 2, ఇప్పుడు ఆ రూమ్ కి నాగుపాములు కాపలాగా ఉంటాయని, ఎవరైతే ఆ రూమ్ ను గనక ఓపెన్ చేస్తారో వాటిని కాటేసి వెంటనే చనిపోతున్నారని అనుకుంటున్నారు. మరి అయితే ఆ రూమ్ డోర్ ను ఓపెన్ చేయడం ఎలా? ఇంతవరకు అసలు ఆ రూమ్ ఓపెన్ చేయలేదా? అయితే దీని గురించి బ్రహ్మాండపురంలో తెలుసుకున్నట్టయితే ఏదైనా ఒక లాక్ ను ఓపెన్ చేయాలంటే సౌండ్ ఫ్రీక్వెన్సీతో కూడా ఓపెన్ చేయొచ్చట. అవును, టెక్నాలజీ రాకముందే ఆ రూమ్ డోర్స్ ఓపెన్ చేసేవారు. ఎలా ఓపెన్ చేసేవారంటే ఆ రూమ్ డోర్ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ మనం చెప్పే సౌండ్ ఫ్రీక్వెన్సీ సమానమైనప్పుడు రూమ్ డోర్స్ ఆటోమేటిక్ గా తెరుచుకునేవి. అయితే ఈ రూమ్ డోర్ ను ఓపెన్ చేయాలంటే ఎన్నో సంవత్సరాల సాధన ఉన్న సిద్ధుల వల్లనే అవుతుంది. దీనినే గరుడ మంత్రం అంటారు. ఒకవేళ ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువైన మంత్రం గాని తప్పుగా చెప్తే వేరే డోర్స్ ఓపెన్ అయ్యి అందులోంచి పాములు బయటికి వస్తాయట. అప్పటి నుంచి ఈ విద్య కనుమరుగవుతూ వస్తుంది. ఇప్పుడు అలాంటి సిద్ధులు ఎవరు లేరు కాబట్టి ఆ రూమ్ ఓపెన్ కాదా? అయితే వాల్ట్ బిని ఎవరు ఓపెన్ చేయలేదంటే ఓపెన్ చేశారు. ఏంటి లాక్ లేదు, అసలు ఆ డోర్ ఓపెన్ చేయలేదు అని మనం ఈ వీడియో మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మరి ఆ లాక్ ఎలా ఓపెన్ అయింది? దీనికోసం మనం సరిగ్గా కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 79 సంవత్సరాల క్రితం, సరిగ్గా 1908వ సంవత్సరం, కేరళ మొత్తం తీవ్రమైన కరువు. అక్కడ ఉన్న ప్రజలు ఆకలితో అలమటిస్తున్న రోజులవి. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజుగారికి ఆ ప్రజలను కాపాడుకోవడానికి డబ్బు అవసరం వచ్చింది. వాల్ట్ బిని ఓపెన్ చేద్దామని ట్రై చేసిన అక్కడున్న కోబ్రాలను చూసి అక్కడున్న జనం తిరిగి వెనక్కి వచ్చేసారు. మరోసారి వాల్ట్ బిని ఓపెన్ చేసి అక్కడున్న ప్రజలను కాపాడదామనే ప్రయత్నం చేశారు రాజుగారు. 1931 డిసెంబర్ 6 సండే ఉదయం 10:30 సెకండ్ అటెంప్ట్ తో మళ్ళీ ఒకసారి ఆ రూమ్ ను ఓపెన్ చేద్దామని అందరూ గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఇప్పుడు ఆ సంస్థానాన్ని పరిపాలిస్తున్న రాజు చిత్ర తిరునాల్ బలరామ వర్మ, ఆయన కూడా అక్కడే ఉన్నాడు. టెంపుల్ బయట అంబులెన్స్, కాగడాలతో అందరూ లోపలికి వెళ్లారు. వాళ్ళ దగ్గరున్న కీతో ఆ రూమ్ ను ఓపెన్ చేద్దాం అనుకున్న అది పాతదై తుప్పు పట్టిపోయింది. అక్కడ ఉన్న రాజు బలరామ వర్మ గారు ఆ రూమ్ డోర్ ను బద్దలు కొట్టాలని ఆదేశించారు. దాదాపు 2.5 గంటల
తర్వాత ఆ రూమ్ డోర్ ఓపెన్ బార్లా తెరుచుకుంది. కాగడాలు పట్టుకొని ఆ రూమ్ లోకి వెళ్ళారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ తో ముందుగాలే చెడుగాలి అంతా బయటికి పంపేశారు. చూస్తే బ్రాస్ తో తయారు చేసిన ఇనుప పెట్టెలు 4 ఉన్నాయి. వాటి నిండా బంగారం కాయిన్స్, వజ్రాలు, వైడూర్యాలతో ఆ రూమ్ అంతా నిండిపోయింది. కుండల నిండా బంగారము, వెండి నేలలు అన్ని బయటపడ్డాయి. సాయంత్రం 3:30కు ఆ ఆపరేషన్ అంతా ఆపేసి అందులో బయటపడ్డ బంగారాన్ని, వజ్రాన్ని ప్యాలెస్ లో ఉన్న ట్రెజరీకి తరలించారు. 25 సంవత్సరాల ముందు ఆ వాల్ట్ ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు? తర్వాత అదే మనుషులు ఆ వాల్ట్ ని ఎలా ఓపెన్ చేయగలిగారు? వాళ్ళలో ఉన్న భయం ఆ వాల్ట్ ను ఓపెన్ చేయనీయలేదా? తిరిగి 2011లో ఆ వాల్ట్ ను ఓపెన్ చేయాలని ట్రై చేసినా ఎందుకు ఓపెన్ కాలేదు? అయితే ఆ వాల్ట్ ను ఓపెన్ చేయాలనుకున్న ప్రతిసారి ఎలాంటి కారణం లేకుండా అక్కడ ఉన్న వారికి దెబ్బలు తగిలేవి. ఆ సంపదను లెక్కించాలని కోర్టులో పిటిషన్ వేసిన టిపి సుందరరాజన్ గారు సడన్ గా చనిపోయారు. 2018లో మరోసారి ఆ వాల్ట్ ను ఓపెన్ చేయాలని ట్రై చేసిన కేరళ రాష్ట్రాన్ని మొత్తం వరదలు అతలాకుతలం చేశాయి. అయితే ఒకవేళ ఆ సంపద గనక బయటికి వస్తే మానవ జాతి మొత్తం వినాశనం అవుతుందేమో. రాజకుటుంబీకులు మాత్రం ఆ వాల్ట్ ఓపెన్ చేస్తే గనక దేవుని ఏకాంతానికి డిస్టర్బ్ అవుతుందని, ఆలయానికి ఉన్న ప్రతిష్ట భంగం కలుగుతుందని నమ్ముతున్నారు. ఇంకా నేను ఆ టెంపుల్ ని స్వయంగా విజిట్ చేసినప్పుడు ఆ పద్మనాభుని మనం చూడాలంటే 3 ద్వారాల మాత్రమే చూడగలుగుతాం. మొదటి ద్వారం నుండి కాళ్ళు, రెండో ద్వారం నుండి నాభి, మూడో ద్వారం నుంచి దేవుని యొక్క ముఖం మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడున్న విగ్రహానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. స్టార్టింగ్ లో ఈ టెంపుల్ స్థాపించే ముందు, ఈ టెంపుల్ స్థాపించిన తర్వాత మొదట్లో దీనికి సంబంధించిన బాధ్యత అంతా పట్టు విఠల్ పిల్లమార్ నాయనార్ అనే కుటుంబం దగ్గర బాధ్యతలు ఉండేవి. కాలక్రమేణా ట్రావెన్కోర్ వ్యవస్థాపకుడైన మార్తాండ వర్మ చేతిలోకి ఈ టెంపుల్ బాధ్యతలు వెళ్ళాయి. ప్రస్తుతం మనం చూస్తున్న గోపురం దాదాపు 1568 ఏడీలో కట్టింది. ఆ గర్భాలయంలో ఉన్న మూల విరాట్ ను 12,000 సాల గ్రామాలతో తయారు చేశారంట. ఈ టెంపుల్ ను రాజా మార్తాండ వర్మ పూర్తిగా రీకన్స్ట్రక్షన్ చేశారు. మనము దర్శనానికి వెళ్లే ముందు గర్భగుడి ముందు ఉన్న అటక్కల్ మండపాన్ని కేవలం ఒకే ఒక రాయితో కన్స్ట్రక్షన్ చేశారట. మనం ఈ పద్మనాభ స్వామి గుడి ముందు ఉన్న మండపాలను గనక గమనిస్తే ఈ గర్భగుడి చుట్టూ ఒక పెద్ద మండపం ఉంటుంది. 368 పిల్లర్లు ఈ గర్భాలయం చుట్టూ ఉంటాయి. ఎవరైతే దర్శనానికి వస్తారో వారిపై ఎండ, వర్షం లాంటి పడకుండా ఈ పిల్లర్లు, దాని మీద ఉన్న స్లాబ్ కాపాడుతుంది. ఈ పిల్లర్లకు మరో ప్రత్యేకత ఉంది. ఒక పిల్లర్ పై ఉన్న విగ్రహాలు మరో పిల్లర్ పై కనిపించవు. మండపాలను పూర్తిగా కన్స్ట్రక్షన్ చేయడానికి 6,000 మంది కూలీలు, 100 ఏనుగులు కేవలం 6 నెలల్లోనే కట్టారట. 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం 2011 తర్వాత ఈ భూప్రపంచం మీదనే అతి రిచెస్ట్ టెంపుల్ అయింది. అయితే ఈ సంపద బయటికి తీస్తే ఏమవుతుంది? ఒకవేళ ఈ సంపద కనుక బయటికి తీస్తే ఇక్కడున్న రాజకీయ నాయకులు, స్వార్థపరులు ఆ సంపదనంతా చిన్న భిన్నం చేస్తారు. అందుకేనేమో వాల్ట్ బి ఓపెన్ అవ్వట్లేదు. ఈ ఆలయాన్ని పరిరక్షిస్తున్న ట్రావెన్కోర్ కుటుంబం కేవలం ఈ ఆస్తికి కాపలాదారులు మాత్రమే. ఈ సంపదపై పలు రకాల వాదనలు కూడా వినబడుతున్నాయి. ఒకవేళ దేశ సంపద కనుక వాడినట్లయితే దానిపై అక్రమాలు జరుగుతాయని, ఇంకొంతమంది మాత్రం అదంతా దేవుని సొమ్మని, అది మానవ మాత్రులు ఎలా ముట్టుకుంటారని, వాల్ట్ బీని గనక ఓపెన్ చేస్తే ఆ ఆలయానికి ఉన్న ఉనికిపోతుందని కొంతమంది నమ్ముతున్నారు. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.